నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. హైడ్రా గత 10 రోజుల నుంచి ఈ పేరు తరచూ వింటున్నాం మనం. ప్రతి వార్త కూడా హైడ్రాకి సంబంధించే. తెలంగాణలో ప్రధానంగా చూసుకుంటే చాలా ఇల్లీగల్ కట్టడాలను వీళ్ళు కూల్చడం జరిగింది. అలాగే బిల్డింగ్స్ గానీ, అపార్ట్మెంట్స్ గానీ ఇల్లీగల్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయి. ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా కూల్చడం చూసాం మనం. దీనికి సంబంధించి ప్రధానంగా రంగనాథ్ గారు దీన్ని మానిటర్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. అలాగే దీన్ని హైడ్రాకి సంబంధించి చైర్పర్సన్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు వీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి అండర్‌లోనే ఇవన్నీ జరుగుతున్నట్టుగా కనపడుతుంది. సో, ప్రెజెంట్ దీని గురించి మాట్లాడుకునే ముందు వీళ్ళు ఏదైతే కూల్చిర్రో ఇప్పటివరకు దగ్గర దగ్గరగా 75 ఇల్లులు వీళ్ళు కూల్చడం జరిగింది. అలాగే అపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే కట్టబోతున్న ఇల్లులు కావచ్చు, అలాగే మధ్యలో అంటే కడుతున్న ఇల్లులు కూడా కొన్ని కూల్చడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజలు కొంతమంది ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో, ఇప్పుడు దీని గురించి చర్చ వచ్చేసి హైకోర్టు వరకు జరిగిన పరిస్థితి. హైకోర్టు నిన్న మనం చూసుకున్నట్టయితే కొన్ని వార్తల్లో కూడా మనం చూసాం. హైడ్రా కమిషనర్‌కి సంబంధించి వాళ్ళు దీని గురించి నిలదీసిన పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే ఎఫ్‌టీఎల్ పరిధి మీరు ఎట్లా డిక్లేర్ చేస్తున్నారు దానికి? ఎందుకంటే ఒక ఏదైతే చెరువులు గానీ, లేదంటే ఏదైనా కబ్జా అయితే ఎఫ్‌టీఎల్ పరిధి అనేది ఒకటుంటుంది ఖచ్చితంగా. అంటే 32 ఎకరాల చెరువు లేదంటే ఒక 10 ఎకరాల చెరువయితే ఆ చెరువుకి ఒక ఎఫ్‌టీఎల్ పరిధి ఉంటుంది ఖచ్చితంగా. సో, ఈ ఎఫ్‌టీఎల్ పరిధి మీరు ఎలా డిక్లేర్ చేస్తున్నారు? దానికి సంబంధించి మీరు ఇప్పటిదాకా కూల్చిన వాటికి సంబంధించి ఎఫ్‌టీఎల్ పరిధి ఎలా డిక్లేర్ చేశారో మాకు చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పేసి కోర్ట్ అడిగిన పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి ఎవరు మానిటర్ చేస్తున్నారు? అలాగే ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు? అంటే కూల్చడానికి పర్మిషన్ ఖచ్చితంగా ఒక డెడ్‌లైన్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. ఏదైతే అపార్ట్మెంట్స్ కూల్చడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకొక డెడ్‌లైన్ అయితే ఉంటుంది. 10 రోజులో, లేకపోతే ఒక నెల రోజులో, ఒక 20 రోజులో ఒక డెడ్‌లైన్ ఉంటుంది. ఆలోపు వాళ్ళని ఖాళీ చేయించి, వాళ్ళకి ఇంకొక ప్లేస్ కేటాయించి ఖచ్చితంగా అక్కడ చర్యలైతే తీసుకోవాలి. కానీ కొంతమంది అపార్ట్మెంట్స్‌లో రెంట్‌కుండేటోళ్ళు ఉన్నారు. అలాగే కొనుక్కునేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎఫ్‌టీఎల్ పరిధి ఇవన్నీ వాళ్ళకి తెలియనప్పుడు కొనుక్కున్నోళ్ళు ఉన్నారు. సో, అట్లాంటి వాళ్ళు అన్యాయానికి గురయ్యారు అనేది హైకోర్టు దీన్ని ఖండించిన పరిస్థితి. సో, దీని తర్వాత అలాగే నిన్న కేటీఆర్ గారి ఫామ్ హౌస్ గురించి కూడా కొంత చర్చ జరిగింది. దాని మీద కూడా పిటిషన్ ఎయడం జరిగింది. కేటీఆర్ గారు కూడా దాని మీద క్లారిటీ ఇవ్వడం కూడా చూసాం. సో, నాది కాదు కానీ ఖచ్చితంగా ఎఫ్‌టీఎల్ పరిధి ఉంటే ఖచ్చితంగా మీరు దాన్ని కూల్చగొట్టొచ్చు. నేనే వచ్చి కూలగొడతా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దీని మీద. మరి ఈరోజు అంటే కోర్టు తీర్పిచ్చిన తర్వాత కొంచెం రంగనాథ్ గారు వెనక్కి తగ్గిన పరిస్థితి కనపడుతుంది. ఈ మొత్తానికి ఈ హైడ్రాకి ఒక ఫుల్ స్టాప్ పడినట్టుగా కనపడుతుంది ప్రధానంగా. ఎందుకంటే ఇక మీదట అంటే మీరు ఏదన్నా టార్గెట్ చేస్తే పెద్దవాళ్ళ ఇళ్ళని టార్గెట్ చేసి ఫస్ట్, తర్వాత చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి గానీ, చిన్న వాళ్ళని టార్గెట్ చేసి ఫస్ట్ వాళ్ళ ఇల్లులు కూలగొట్టిన తర్వాత పెద్ద పెద్ద ఫామ్ హౌస్‌లు కూడా ఈ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయి ఖచ్చితంగా. వాటిని కూడా కూల్చాలి గదా! సో, పెద్దవాళ్ళ మీద మీరు ఏదైతే యాక్షన్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు చిన్నవాళ్ళకొస్తే వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తారు పబ్లిక్ గూడా. సో, ముందు మీరు పబ్లిక్ మీద పడితే తప్పు అదని జెప్పేసి వాళ్ళు దాన్ని తిప్పికొట్టిన పరిస్థితి గూడా చూస్తున్నాం. సో, ఎలాగైతే ఏముందో ఈ హైడ్రాకయితే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడినట్టుగా కనపడుతుంది. నెక్స్ట్ నుంచి కొన్ని చర్యలు గూడా ఆలోచించి తీసుకుంటామని గూడా చెప్పడం జరిగింది. మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఈ హైడ్రా చైర్పర్సన్ ప్రధానంగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి దీనికి చైర్పర్సన్‌గా ఉన్నారు గాబట్టి ఆయన ఏం మాట్లాడతారు బయటకొచ్చి ఇవన్నీ కూడా కొంచెం తెలుసుకోవాల్సిన అంశాలు. అలాగే కమిషనర్ అయితే నిన్న గూడా చెప్పారు 75 ఇల్లులు మేము ఇప్పటిదాకా కూల్చామని. సో, ఏ పరిధిలో కూల్చారు? ఏ లెక్కల్లో అంటే ఎఫ్‌టీఎల్ పరిధి మీరు ఇంకా కేటాయించలేదని జెప్పేసి కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఎఫ్‌టీఎల్ పరిధి మీరు ముందు కేటాయించిన తర్వాత కదా ఇవన్నీ కూల్చాలనేది కూడా. అంటే గత ప్రభుత్వం ఎఫ్‌టీఎల్ పెట్టింది గదా! మరి ఆ ఎఫ్‌టీఎల్ పెట్టింది మరి గత ప్రభుత్వం పెట్టిన ఎఫ్‌టీఎల్ ఏమైంది? లేదా మీరేమైనా కొత్త ఎఫ్‌టీఎల్ పెట్టి దాన్ని ఆ పరిధిని కూల్చారా? ఎందుకంటే ఇప్పుడు కూల్చిన వాటిలో కూడా చాలామంది పర్మిషన్ తీసుకున్న వాళ్ళున్నారు. అంటే జీహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండీ పర్మిషన్ తీసుకునే అక్కడ కట్టిన వాళ్ళున్నారు. మరి వాళ్ళ పరిస్థితేంటి? మరి గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి మీకొచ్చేసరికి ఇప్పుడు ఎఫ్‌టీఎల్ పరిధి దాటిందని ఎట్లా తెలుస్తుంది? ఎట్లా మీరు దీన్ని డిసైడ్ చేశారంటే నిర్ధారించింది ఎట్లా నిర్ధారించారు? లేదంటే ఇది ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదు. సో, కూల్చేద్దామని కూల్చారా? ఇవన్నీ కూడా బేసిక్‌గా ప్రధానంగా చెప్పాల్సిన విషయాలు. అంటే రంగనాథ్ గారు గానీ, లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గానీ ప్రధానంగా ఇవి ఏ పరిధిలో తీసుకొని కూల్చామనేది ఖచ్చితంగా దీనికొక కంక్లూజన్ ఇవ్వాలి. దీనికి ఆన్సర్ ఇవ్వాలనేది కోర్ట్ డిమాండ్ చేసిన పరిస్థితి. మరికొన్ని అంటే దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు
హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనకి ఫోన్ కలుపుదాం. ఎందుకంటే దీనికి సంబంధించి అడ్వకేట్స్ ఏం మాట్లాడతారు? ఎందుకంటే హైడ్రాకి సంబంధించి నిజంగా హైకోర్టు రెస్పాన్స్ కరెక్టేనా? హలో. హలో. నమస్తే అండి. నమస్తే పవన్ గారు. చెప్పండి. అంటే ప్రధానంగా ఇప్పుడు హైడ్రా అనేది నిజంగా ఒక 10 రోజుల నుంచి చర్చనీయాంశం అయింది. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళు అలాగే చిన్న చితక బిల్డర్స్ కూడా భయపడే పరిస్థితి దీనికి. ప్రధానంగా మీరు చెప్పండి. అంటే మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం హైడ్రా అనేది కరెక్ట్‌గా పనిచేస్తుందంటారా? అంటే ఇప్పుడు ఇది హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ అయిపోయింది. కానీ హైదరా బ్యాడ్ వాళ్ళకైతే బాగుండేది. కాకపోతే ఏమంటారు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉన్నట్టు కేవలం బలహీనులైనటువంటి వ్యక్తుల మీద ఈ ప్రభావం చూపిస్తున్నట్టు అనిపిస్తా ఉన్నది. కూల్చివేతలైనా సరైన ప్రభుత్వ భూమి ఎవరు ఆక్రమించినా సరే, అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా సరే, అది తప్పకుండా ప్రభుత్వం గూలగొట్టి అక్కడ నష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ అమాయకమైన ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉన్నది. చెరువులు కబ్జా చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడితే మనం వాయనాడు చూస్తాం. వాయనాడు లాంటి పరిస్థితి రేపు ఫ్యూచర్ లో కాకుండా ఉండాలంటే తప్పకుండా చెరువులలో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరగాలి కూల్చాలి. కాకపోతే ఒక టైం పీరియడ్ ఉంటుంది గవర్నమెంట్ కి. అవును. ఇప్పుడు అక్కడ ఆవాసం ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళు ఎన్నో ఆశలతోటి ఇల్లు నిర్మించుకున్నారు. అక్కడ సదుపాయాలు, ఫర్నిచరు, లేదా వాళ్ళ ఆశలు, వాళ్ళ అనుబంధాలు, ప్రేమలు అన్ని ఉంటాయి. అవును. అవన్నిటికి ఒక టైం పీరియడ్ ఇచ్చి వాళ్ళకి తెలియజేయాలి. అదే ఇది చాలా ఏమంటారు ప్రమాదకరమైన ప్రాంతం, భవిష్యత్తులో మీకు ప్రమాదం పొంచి ఉంటది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలా. అలాగే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటి ఇప్పిస్తాం. నిన్న చూస్తాం బతుకమ్మకుంటలో, అంబర్పేట నియోజకవర్గంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వస్తే సాక్షాత్తు మాజీ రాజ్యసభ సభ్యులు పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు చెప్పారు, ఇక్కడ అనుక్రమ నిర్మాణాలు బతుకమ్మకుంటలో చేపట్టిన వాళ్ళ ఇళ్లను గులగొట్టి వాళ్ళకి నేను ప్రభుత్వంతో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని విహెచ్ గారు చెప్పడం జరిగింది. అలా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటది. ఇప్పుడు అక్రమ నిర్మాణాలను గుల్లగొట్టేస్తే వాళ్ళు అందులో ఫర్నిచర్ ని మీరు క్రేన్లు తీసుకొచ్చేసి ఏదో అక్రమ నిర్మాణాల పేరుతో గుల్లగొట్టేస్తే అక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కన్వెన్షన్ నాగార్జున చేశారా? లేదు, చేయలేదు. చూసాం మనం. అంతేందుకు లాస్ట్ టైం మన ఎమ్మెల్యేల స్కామ్ కేసులో కూడా ఒక హోటల్ యజమాని కూడా దగ్గుబాటి సురేష్ బాబు గారిది రానాది సంబంధించిన ల్యాండ్ చేస్తే దాన్ని ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి గూలగొట్టేశారు. అవును. అప్పుడు కూడా కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం జరిగింది. అవును. అంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం ఎందుకు, కోర్టు నుంచి మొట్టికాయలు వేసుకోవడం ఎందుకు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే సామెతని చిన్నప్పటి నుంచి వింటున్నాం మనం. అవును. సో అదేదో ముందస్తుగానే నోటీస్ ఇచ్చి అక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయి, ఇక్కడ ఒక లేక్ ఉన్నది, కుంట పరిరక్షణ చేస్తున్నాం హైడ్రా ఆధ్వర్యంలో అని వాళ్ళకు ఒక టైం పీరియడ్, ఒక నెలలో, ఒక 2 నెలలో, 3 నెలలో టైం ఇచ్చి తద్వారా మేము గూలగొడతాము అంటే బాగుండేది. అప్పుడు కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ కోర్టు ఈ రోజు ఎందుకు స్టే ఇచ్చింది? మీరు FTL ల్యాండ్ పరిధిలో ఇల్లు నిర్మాణం చేస్తున్నప్పుడు గాడిదలు కాసారా, అధికారులారా అన్నట్టు ఉంది ప్రశ్న ఈ రోజు. మరి అంతే కదా. మరి అంతే కదా. ఇప్పుడు అతి అవినీతి పరమైన సంస్థ ఏదంటే రెవెన్యూ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను మా మూసి ప్రవాహిక ప్రాంతంలో, గోల్నాగా ప్రాంతంలో ఈ రోజు కాలనీలు వెలిసినాయి. అక్కడ మూసి ప్రవహిస్తా ఉంటది. అవును. ఇప్పుడు వర్షాకాలం వస్తే తేలికపాటి వర్షాలు వస్తేనే అక్కడ అన్ని ఇళ్లలోకి నీరు వస్తుంటాయి. వాళ్ళందరూ కూడా మళ్ళీ సహాయ కేంద్రాలకు పోయి తలదాచుకునే పరిస్థితి ఏర్పడుతుంటది. బతుకమ్మ కుంట కూడా కావచ్చు. ఈరోజు బతుకమ్మ కుంటలో నందనవనం పేరుతో ఒక పెద్ద కాలనీని క్రియేట్ చేశారు. దానిపై మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు చాలా ఫైట్ చేస్తున్నారు. కానీ అందరు చెట్టు కింద దొంగలు ఒక్క సైడ్, చెట్టు కింద పిట్టలు అంతా ఒక్కసారి అన్నట్టు దానికి ఎవరు పరిష్కారం చూపట్లేదు. ఈ రోజు బతుకమ్మ ఏదైతే అక్కడ విసర్జనం చేసేవారో బతుకమ్మని తీసుకొచ్చి ఆ చెరువులో విసర్జనం చేసేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితులు లేకుండా డ్రమ్ములలో లేదా గల్లీలలో చిన్న చిన్న ట్యాంకులు కట్టి అందులో ఈ రోజు బతుకమ్మని వేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే అలాంటి కుంటలు అనేకమైన ఉన్నాయి తెలంగాణలో. ఈ గత 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కుంట కలిపితే అక్కడ తంట అన్నట్టు అక్కడ ఒక బిల్డింగ్ ని మంట పెట్టేటట్టు చేశారు పరిస్థితి. ఇందులో బలైతున్నది అమాయకమైనటువంటి ప్రజానికం. ఉన్నవాళ్ళు నాగార్జున, రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే ఆగిపోతది. కానీ గరీబోడు ఎవరిని ఫోన్ చేస్తాడు? అదే ఇప్పుడు ఇంకోటి హైకోర్టు కూడా ఇంకొకటి చెప్పింది. అంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి ఇదే FTL జోన్లో. మరి అవెందుకు కూల్చలేదు, ఓన్లీ సామాన్య ప్రజల్ని ఎందుకు టార్గెట్ చేసి మీరు కూల్చడం జరుగుతుంది అనేది కోర్టు కూడా అడిగింది. మరి దానికి సంబంధించి సరైన ప్రశ్న అయితే ఎక్కడ రంగనాథ్ గారి దగ్గర నుంచి అయితే రాలేదు.
మరి ఎట్లా చూడాలి? ఇది ఎట్లా అనిపిస్తుంది పవన్ గారు అంటే టిట్ ఫర్ టాట్ అనిపిస్తా ఉన్నది. ఉమ్, ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ గారు అక్రమాలు కట్టిరని అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి గారు పోయినారు. ఉమ్, పోయినందుకు 14 రోజులు లోపలేసిరు ఆయనని. ఉమ్, సో అలాంటి ఒక వ్యక్తులపై నువ్వు తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తప్పు అని నువ్వే పోయినావు. ఉమ్, ఫస్ట్ కేటీఆర్ లాంటి ఒక వ్యక్తులది మీరు గులగొడితే అప్పుడు సామాన్య ప్రజలు కూడా అరే కేటీఆర్ అసంటోని గులగొట్టినప్పుడు మేమెంత తప్పకుండా తప్పు జరిగినట్టుంది, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తారు. వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్. దోషులని కబ్జాదారులను శిక్షించాల్సిన పని ప్రభుత్వానికి. కానీ ఈ రోజు మీరు క్రేన్లు తీసుకొచ్చి అక్రమంగా గులగొట్టి వాళ్ళని రోడ్డు మీద వేసేసి వాళ్ళు ఇంకో ఇల్లు లేకుండా వాళ్ళ రోడ్ల మీదనే ఉండేటువంటి పరిస్థితులు చేస్తే ఎవరు ఊరుకోరు. దానికి ప్రజాస్వామ్యంలో కోర్టు ఉంది కాబట్టి కోర్టు అన్ని ఆలోచించి ఈ రోజు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది, దాన్ని స్టే ఇవ్వడం జరిగింది. ఉమ్, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది కూడా అక్రమ నిర్మాణం అని చెప్పేసి మేము కథనాలు చూస్తున్నాం. మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది కూడా గుల్లగొడితే అరే ప్రభుత్వంలో ఎవరు అతిథులు కాదు, మినిస్టర్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, సామాన్యమైన జనమైనా సరే అందరు అతిథులు కాదు, హైడ్రాకి ఎవరైనా ఒకటే అని చెప్పేసి అందరినీ ఒక తల్లి పిల్లలాగా చూస్తే దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఉమ్, ఇంకోటి హైడ్రా అనేది మంచి సంస్థ, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా ఉన్నా. ఇంకోటి అవును. దానం నాగేందర్ గారు మొన్న ఆ పార్క్ విషయంలో వెళ్ళి రంగనాథ్ గారితో వాగ్వాదం చేసుకున్నట్టు మనం విన్నాం. అవును. వారిపై కేసు కూడా అయింది. అట్లా అందరి మీద కూడా కేసు పెట్టాలి. అట్లా దానం నాగేందర్ గారిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తే అందరు కూడా అరే అవును ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదు అని అందరు కూడా నమ్మే పరిస్థితి ఉంటది. రైట్. కానీ లోపట్లో దూరి సూట్ కేసులు ఇవ్వడమా లేకపోతే ఫోన్ కాల్ తో దాన్ని సర్దుబాటు చేసుకోవడమా జరిగితే అమాయకమైనటువంటి ప్రజలు ఈ రోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి ఏర్పడితే మేము న్యాయవాదులుగా, పోరాట యోధులుగా, తెలంగాణ తెచ్చినటువంటి వీరులుగా మేము ఊరుకోము. ఎందుకంటే మా రాష్ట్రంలో మా వ్యక్తులు ఇబ్బంది పడుతుంటే ఊరుకునేటువంటి పరిస్థితిని మేము చూడము. దానికి మేము న్యాయస్థానాలను ఆశ్రయించి సుప్రీంకోర్టుకు అయినా సరే మా యొక్క బడుగు బలైన వర్గాలకు మేము న్యాయం చేస్తాం. మరి అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంటే ప్రస్తుతానికి ఆగినట్టేనా హైడ్రా, మరి లేదంటే అదే తరచుగా కంటిన్యూ అవుతుంది అంటారు మరి? ఇప్పుడు హైకోర్టు ఏం చిన్న సంస్థ కాదు కదండి. హైకోర్టు పెద్ద సంస్థ, విత్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని అక్కడ ఏమేమి పొందుపరిచారో అవన్నీ చూసుకొని ఒక తీర్పు ఇస్తుంది, గుర్తుకి ఇవ్వదు కదా. అది ప్రభుత్వం పరంగా ఇచ్చిందంటే అన్ని ఆలోచించింది కాబట్టి హైడ్రా కూడా ఇప్పుడు వీరు కూడా ఆలోచించుకొని ముందస్తుగా బడాబాబుల యొక్క ఇల్లులని వారి యొక్క అక్రమ నిర్మాణాలని కూల్చితే అప్పుడు దాన్ని కూడా మేము స్వాగతం పలుకుతాం. లేకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను పట్టుకొని మేము కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సి వస్తుంది. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఏదైనా కూడా అడ్వకేట్ ఈయన కూడా శ్రీకాంత్ గారు చెప్పేది ఏంటంటే ప్రధానంగా అంటే చిన్నవాళ్ళ ఇల్లులు కూల్చిర్రు ఓకే, కానీ పెద్దవాళ్ళకి కూడా మీరు టార్గెట్ చేయాలి కదా, ముందు పెద్దవాళ్ళ తర్వాతే చిన్నవాళ్ళ దగ్గరికి రావాలి. సో ఇట్లాంటి చాలా అంటే నెగిటివ్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఖచ్చితంగా ఎఫ్టీఎల్ జోన్ ప్రకటించకపోవడం కానీ ఇట్లాంటివి. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది.